పిఆర్ బెనిఫిట్స్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి. ఇది యాక్చువల్గా వచ్చేది మనకి 5 years వీసా, 3 years తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది. వన్స్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అక్కడ వేరే ఏ కంట్రీకైనా వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇమీడియట్గా ఇప్పుడు స్టూడెంట్ వీసా అయితే మనం ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ చేయలేము. ఓకే, అదే పిఆర్ అయితే ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళ స్పౌస్ కూడా ఈక్వల్గా వాళ్ళతో జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకి +2 వర్క్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళ స్పౌస్ కూడా ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ టైం పార్ట్ టైం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ శాలరీస్ చూసుకుంటే నాన్ ఐటీ ఆర్ ఐటీ పర్సన్స్ ఎవరికైనా కానివ్వండి more than 1 lakh or 1.5 కంటే ఎక్కువ రాదండి. ఓకే, బట్ అక్కడ శాలరీస్ కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ ఉన్న శాలరీస్ కంటే ఒక 5 times బెటర్ శాలరీస్ అక్కడ ఉంటాయి మనకి. అండ్ ఏ డొమైన్ వాళ్ళైనా కానీ పిఆర్కి అప్లై చేయొచ్చు. ఈవెన్ ఐటీ, నాన్ ఐటీ, హెల్త్ కేర్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్, స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, అండ్ వేరే బ్యాంకింగ్, టీచింగ్, ఏ ప్రొఫైల్ అయినా కానీ అప్లై చేయొచ్చు. మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ 45 వరకు ఉండాలి. దాని తర్వాత గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ అండి, గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కెనడా పిఆర్కి.